ఇన్నాళ్ళు ఒక లెక్క ఇకపై ఇంకో లెక్క అన్నట్లుగా సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తోంది టీటీడీ. గత పాలక మండళ్లు అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేలా చర్యలు మాత్రమే తీసుకునేవి. కానీ ఇప్పుడు అన్యమత ఉద్యోగులు కొండను వీడేలా ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుంది టీటీడీ. ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన పుణ్యభూమి, హిందువుల ఆరాధ్య దైవం ఆ ఏడుకొండలవాడు స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం కావడంతో స్వామివారి దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారం ఎప్పుడో అప్పుడు కల్లోలం రేపుతూనే ఉంది. లేటెస్ట్ గా తిరుమలలో అన్యమత ఉద్యోగులు ఎలాంటి సేవలు అందించడానికి వీల్లేదని స్పష్టం చేసింది టీటీడీ. వాళ్ళు కోరుకుంటే వేరే శాఖకు బదిలీ లేదంటే వీఆర్ఎస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అన్యమతస్థుల ప్రచారానికి చోటు లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎవడో దొంగతనంగా వచ్చి ఏదో మాట్లాడితే దాన్ని మనం సాధ్యమైనంత వరకు కట్టడి చేద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు అవుట్ అంటూ టీటీడీ నిర్ణయం తీసుకున్న వేళ పాప వినాశనం దగ్గర ఓ వర్గం వాళ్లు మతం గురించి ప్రచారం చేయడం కలకలం రేపింది. 20 మందికి పైగా పాటలతో రీల్స్ చేశారన్న సమాచారంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అలర్ట్ అయింది. మహిళలపై కేసు నమోదు చేయడంతో పాటు పాపనాశనం దగ్గర దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. సిచ్యువేషన్ చూస్తుంటే కొండపై అన్యమత ప్రచారం అనే పదం వినపడకుండా టీటీడీ పకడ్బందీ చర్యలతో ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు టీటీడీ బోర్డు నిర్ణయాలను స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంస్కరణలు ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులు పనిచేయనీయకుండా వేర్వేరు విభాగాలకు బదిలీ చేయడం మంచి నిర్ణయమన్నారు. దైవ సన్నిధిలో ఇతర మతస్థులు ఉండకూడదు అనేటువంటి నిర్ణయం గతంలో కూడా ఉన్నది. ఆ నిర్ణయాన్ని కొత్తగా నియమించబడినటువంటి మరి టీటీడీ బోర్డు అమలు చేయాలని నిర్ణయించడము నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఇది మంచి నిర్ణయం. టీటీడీ పాలక మండలి తొలి భేటీలో తీసుకున్న నిర్ణయాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ ఆ దిశగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. మరోవైపు తిరుమలలో అన్యమత ఉద్యోగస్తులపై స్పందించిన పురంధేశ్వరి హిందూ సంప్రదాయాలపై అవగాహన లేని వాళ్లు ఉద్యోగ బాధ్యతల్లో న్యాయం చేయలేరన్నారు.